గ్రామంలో ఒక పెద్ద ఆయన బరువైన మూటలు ఎత్తుకొని వస్తున్నాడు. వచ్చి అందరినీ సహాయం అడుగుతున్నాడు. ఏమని? అక్కడ కొండ దగ్గరికి నేను వెళ్ళాలి, కాస్త మీరు సాయం చేస్తారా? నా దగ్గర వెండి నాణ్యాలు ఉన్నాయి, మీకు ఇస్తాను అని చెప్పి చెబుతున్నాడు. ఎవ్వరూ రావట్లేదు సాయం చేయడానికి. ఒక కుర్రవాడు వచ్చాడు, నేను చేస్తాను అని అంటాడు. సరే వెళ్ళారు. కొంత దూరం వెళ్ళాలకి అక్కడ ఒక చిన్న కాలం అడ్డం వచ్చింది. ఆ కాలం వడ్డీ వచ్చేసరికి ఈ కాలంలో నేను ఈ మూటలు వేసుకుని దాటలేనే అని అంటాడు ఆ పెద్ద ఆయన. పర్లేదు, మీ దగ్గర ఉన్న ఆ మూటలు కూడా నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను అని చెప్పి అంటాడు. అయ్యో, ఇందులో ఎండి నాణ్యాలు బంగారపు నాణ్యాలు కూడా ఉన్నాయి, నీకు ఎలా ఇవ్వను అని అనగానే ఆ కుర్రోడు ఆ పెద్ద ఆయన కళ్ళల్లోకి సూటిగా చూసి, నా కళ్ళల్లో చూడండి, నేను కష్టపడైనా పని చేసుకుని బతుకుతాను, కానీ ఒకళ్ళ సొమ్ము మాత్రం వృధాగా తీసుకోను అని చెప్పి చెప్తాడు. సరే నమ్మి ఆ 2 మూటలు కూడా ఇస్తాడు. సగం దూరం వెళ్ళాక నేను అస్సలు నడవలేకపోతున్నాను అని అంటాడు. సరే ఆ బంగారపు మూట కూడా ఇవ్వండి, నేను పట్టుకుంటాను అని అంటాడు. పర్లేదు నేను తీసుకొస్తాలే అంటాడు. పర్లేదు నేను తీసుకొస్తాను అంటాడు. సరే ఇవన్నీ తీసుకుని నడుపుతూ ఉన్నారు. ఆ కాలువ దాటారు. కాలువ దాటి కొంచెం దూరం వెళ్ళంగానే తన మనసు బారిపోయింది. అరే, నా ఇంట్లో నా పిల్లలకు జరుగుబాట్లేదు, నా భార్య ఒంటి మీద సరైన గుడ్డలు లేవు, అదే ఈ బంగారు మూటలు ఈ ఎండి మూటలు తీసుకుని నేను గనక పారిపోతే నా పిల్లలు, నా భార్య, ఇల్లు వాకిలి నేను అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ముసలాయన నన్ను ఎంబడపడి పట్టుకొని కూడా పట్టుకోలేడు, ఏం చేయాలి అని ఆలోచించుకొని ఆ మూటలు తీసుకుని ఒక గృహలోకి పారిపోతాడు. పారిపోగానే ఆ మూటలు ఇప్పదీస్తాడు. ఏమీ ఉండవు, రాళ్ళు మట్టి తప్ప. ఇంకోటి ఇప్పదీస్తాడు, అందులో కూడా అంతే, చిన్న చిన్న రాళ్ళు తప్ప ఏముండవు. బంగారపు మూట అన్నాడు చూడు, అది ఇప్పదీస్తాడు. అందులో ఒక కాగితం ఉంటుంది. ఆ కాగితంలో ఏమి రాసి ఉంటుందంటే, అరే, నేను నిజాయితీ గల వాడి కోసం వెతుకుతున్నాను, నేను ఈ దేశానికి మహారాజుని, నాకు పిల్లలు లేరు, ఎవరైనా నిజాయితీగా దొరికితే వాళ్ళకి నేను నా రాజ్యాన్ని రాసిచ్చి నా తర్వాత హోదా వాళ్ళకి ఇద్దామనుకున్నాను. ఈ లెటర్ నువ్వు చదువుతున్నావు అంటే నువ్వు కూడా అందరిలాంటి స్వార్థపరుడివే అని చెప్పి రాసి ఉంటుంది. అది చూడంగానే తన కళల్లో నీళ్లు తిరిగి తన గుండె బదిలినంత పని అయింది. అయ్యో, ఇన్నాళ్ళు లేకపోయినా నిజాయితీగా బతికాను, ఈరోజు నమ్మక ద్రోహం సొమ్ము ఉందన్నాళ్ళకే నా మనసు మారిపోయి నేను ఇలా చేశాను అని చెప్పి తను చాలా బాధపడతాడు. ఏమంటారు?